నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? కువైట్ ఎయిర్లైన్స్ నుంచి ఒక భారీ అప్డేట్ అయితే వచ్చింది. జూన్ 1 నుంచి కువైట్ ఎయిర్లైన్స్ మరిన్ని విమాన సర్వీసులు పెంచుతున్నట్టు అధికారికంగా అయితే ప్రకటించింది. ఇంకా అలాగే ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు కువైట్ ఎయిర్లైన్స్ లో ఏకంగా 5 లక్షల టికెట్లు క్యాన్సిల్ అయినట్టు, ఇందులో 55% రీఫండ్లు చేసినట్టు కువైట్ ఎయిర్లైన్స్ అయితే ప్రకటించింది. టాపిక్ లోకి వెళ్తే కువైట్ ఎయిర్లైన్స్ ఇప్పటికీ వారానికి 420 ఫ్లైట్లను నడుపుతున్నట్టు, అలాగే జూన్ 1 నుంచి ఆ సంఖ్య 728 చేరుతుందని కువైట్ ఎయిర్లైన్స్ యాక్టింగ్ సీఈఓ అయిన అబ్దుల్ వహాబ్ అల్ శెట్టి గారు అయితే తెలిపారు. ప్రస్తుతం కువైట్ ఎయిర్లైన్స్ 45 డెస్టినేషన్లకు విమాన సర్వీసులు అందిస్తుందని, జూన్ 1 నుంచి ప్రపంచ వ్యాప్తంగా 58 డెస్టినేషన్లకు ఫ్లైట్లు ఆపరేట్ చేయనుందని కువైట్ ఎయిర్లైన్స్ సీఈఓ అయితే తెలిపారు. అదే సమయంలో ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు దాదాపు కువైట్ ఎయిర్లైన్స్ లో 5 లక్షల టికెట్లు క్యాన్సిల్ అయినట్లు, ఇందులో 55% రీఫండ్లు చేసినట్టు, మిగతా రీఫండ్లను త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పేసి కువైట్ ఎయిర్లైన్స్ అయితే తెలిపింది. ఎయిర్పోర్ట్ క్లోజ్ లో ఉండడంతో భారీగా రీఫండ్ రిక్వెస్ట్లు వచ్చాయని చెప్పేసి, వర్కర్ల షార్టేజ్ ఉండడంతో ఈ రీఫండ్ ను త్వరగా అందించలేకపోయామని కువైట్ ఎయిర్లైన్స్ అయితే తెలిపింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రస్తుతం ఫ్యూల్ ప్రైస్ 120% కంటే ఎక్కువ పెరగడం, దీనికి తోడు ఇన్సూరెన్స్ మరియు ఆపరేషన్ కాస్ట్ కూడా భారీగా పెరగడంతో టికెట్ల ప్రైస్ భారీగా పెరిగిందని, మరింత పెరిగే అవకాశం ఉందని కువైట్ ఎయిర్లైన్స్ అయితే తెలిపింది. అయితే ఈ సంక్షోభం సమయంలో కూడా కువైట్ ఎయిర్లైన్స్ కొన్ని కీలక సేవలైతే అందించింది. 15 స్పెషల్ ఫ్లైట్ల ద్వారా దమామ్ ఎయిర్పోర్ట్ లో ఇరుక్కున్న 2180 మంది కువైటీ పౌరులను తిరిగి కువైట్ కు తీసుకొచ్చినట్టు, ఇంకా అలాగే 24 లక్షల కిలోలకు పైగా ఫుడ్, మెడిసిన్, క్యాన్సర్ ట్రీట్మెంట్ కు అవసరమయ్యే సరుకులను కువైట్ కు అందించినట్టు కువైట్ ఎయిర్లైన్స్ అయితే తెలిపింది. కువైట్ లో ఇరుక్కున్న ట్రాన్సిట్ ప్యాసింజర్లకు హోటల్ ను ఏర్పాటు చేసినట్టు, అలాగే 5,000 మంది రెసిడెన్సీ వైలేటర్లను కువైట్ ఎయిర్లైన్స్ ద్వారా డీపోర్ట్ చేసినట్టు కువైట్ ఎయిర్లైన్స్ సీఈఓ అయితే తెలిపారు. ఇక జూన్ 1 నుంచి ఫ్లైట్లు పెరగడంతో ఇండియా, గల్ఫ్ మరియు ఇతర దేశాలకు ట్రావెల్ చేసే వారికి మంచి కనెక్టివిటీ లభించే అవకాశం ఉందని కువైట్ ఎయిర్లైన్స్ సీఈఓ అయితే తెలిపారు. ఈ అప్డేట్ పై మీ అభిప్రాయం ఏంది? టికెట్ల ప్రైస్ ధరలు తగ్గుతాయా లేదా ఇంకా పెరుగుతాయా? మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. మీకు గనుక వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా కువైట్ లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి.